ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. నల్లంచు బొట్ల సీర నీరు గట్టనా నా నల్లని చెడలో పువ్వులెట్టనా మబ్బులోన సింధురుడు నన్నేమో చూడబట్టేమో ఓ మామ, సందా మామ. దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దత్తారిల్లంగా రిల్లంగా అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు అయితే మీతో ఒక మంచి ముచ్చట చెప్పడానికి వచ్చా. సో ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందరు ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ఓపెన్ చేయగానే అందరు ఫోక్ సాంగ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి మంచి ఫోక్ సాంగ్ పాడే రమేష్ అన్నని తీసుకొచ్చిన. సో వీళ్ళు ఏంటంటే అప్పుడు జరిగినటువంటి సామాజిక ఉద్యమాల దగ్గర నుండి పోరాటం చేసినటువంటి యువకులు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళ పాట అనేది వాళ్ళకి ఇప్పుడు సమాజంలో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి రమేష్ గారి మాటల్లో అడుగుదామని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. రమేష్ గారు నమస్తే. నమస్తే మేడం. మంచిగా ఉన్నారా? మంచిగా మీ ముచ్చట్ల కోసం వెయిట్ చేస్తున్నా నేను, మీ పాటల కోసము. సరే, మీ ఇంటి పేరు బుగ్గ రమేష్ అని ఉంటుంది నాకు తెలిసిన వరకు. దరువు రమేష్ అని మీకు అసలు ఎట్లా వచ్చింది ఫస్ట్ ఇది? మేడం మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా. ఎందుకంటే ఈ ముందుగా ఈ సోషల్ పోస్ట్ టీవీ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పాటలు రాస్తూ కళాకారులుగా మేము తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినాం, అటునే రాస్తూ ఉన్నాం. ఇంకా అనేక సామాజిక ఉద్యమాల మీద కూడా పాటలు రాస్తున్నాం. అటువంటి వాళ్ళని గుర్తించి మీ ఛానల్ దగ్గరికి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము స్టార్ట్ కాకముందుకే, తెలంగాణ ఉద్యమం ఉరవడి నడుస్తున్నప్పుడే తొలిలాలలోని మరి అనేక మంది విద్యార్థి యోధులు సిద్దిపేటలో దరువు కళా బృందం అనేది స్టార్ట్ చేశారు. అందులో దరువెల్లన్న, కుంట సీనన్న, సిద్దంకి యాదగిరి అన్న, దరువు అంజన్న, చాలా మంది వాళ్ళ దరువు చూడండి, దరువు అంజన్న, దరువు ఎల్లన్న అంటే ఆ సంఘం పేరునే దరువుగా అలా ఇంటి పేర్లుగా మారింది. అట్లనే నాకు కూడా ఆ సంఘంలో సభ్యునిగా పనిచేసిన కాబట్టి నాకు కూడా దరువు రమేష్ అని వచ్చింది. అయితే దరువు అనేది ఉద్యమ పాటల చైతన్య వేదిక. అది తెలంగాణలో ప్రతి విషయం పైన గొంతెత్తి పాడుతుంది, ఉద్యమ చైతన్య వేదిక అని చెప్పి దరువు అట్లా మేము పెట్టుకొని, అంటే ప్రతి కాలేజీలో మేము కళారూపాలను చూపెడుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి వివక్షతను కూడా మా కళాబృందం ద్వారా చూపెట్టినాము. అట్లా మాకు ఆ దరువు కళాబృందంలో ఉన్నందువల్ల నాకు దరువు రమేష్ అనే పేరు వచ్చింది. ఇట్లా మా పాటల ప్రయాణం, అంటే మా సీనియర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని దరువు రమేష్ అని పిలుస్తారు అనుకుంటా. అవును ఖచ్చితంగా. మా ఫ్యామిలీ మెంబర్స్ పిలువారు. కానీ నేను చదివినటువంటి డిగ్రీ కాలేజీలో కానీ, నేను చదివినటువంటి ఇప్పుడు నిజాం కాలేజీలో కానీ, అంటే ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నా, అక్కడ కానీ నన్ను అందరు దరువు రమేష్ గానే తెలుసు అందరికి. తెలంగాణ ఉద్యమంలో కూడా దరువు రమేష్ గారు. స్కూల్లో ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశారా మీరు పాడడం? కాలేజ్కి వచ్చినాక స్టార్ట్ చేశారా పాటలు? ఉన్నప్పుడే. ఏం పాడారు మీరు ఫస్ట్ పాట స్కూల్లో ఉన్నప్పుడు? ఫస్ట్ జానపదాలు పాడుకునేది చాలా వరకు. అయితే ఫస్ట్ ఏంటంటే ఇక అప్పుడు సిరిసిల్ల జానపదాలు అంటే అందరికి చాలా ఇక బాగా వచ్చేది కదా. అట్లా నేను క్యాసెట్లలో విని నేర్చుకున్నటువంటి పాటలు చాలా ఉన్నాయి. అట్లా అందుకే ఆ క్యాసెట్లలో వినుకుంటా. మీకు అప్పుడు బాగా నచ్చినటువంటి పాట ఏంటి? అప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా ఆన్యువల్ డే ఉంటాయి కదా, స్కూల్ ఆన్యువల్ డే, అట్లా ఉన్నప్పుడు అప్పుడు నల్లంచు బొట్ల సీర నేను గట్టనా. నేను స్కూల్లో ఉన్నప్పుడు పాటకు డాన్స్ కూడా చేశాను. నల్లంచు బొట్ల సీర నేను గట్టనా. మేడం మీరు కూడా చేసినట్టే నేను కూడా సారీ కట్టుకొని నన్ను లేడీ వేషం కట్టించి అసలు మా సారు చాలా అద్భుతంగా తయారు చేశారు. మా ఉన్నాడు సీర జాకెట్ అవన్నీ కుట్టించి సేమ్ అసలు అమ్మాయి లెక్కన అందరిగా ఇక దగ్గర కాదు కదా, బాగా మంచి చేసినాం అని చెప్పి చాలా మంది బహుమతులు అక్కడ ఇక చాలా ఎంకరేజ్ చేశారు. మీ ఫస్ట్ వేసినటువంటి సాంగ్ కాబట్టి ఆ సాంగ్ మా కోసం పాడండి. నల్లంచు బొట్ల సీర నీరు గట్టనా నా నల్లని చెడలో పువ్వులెట్టనా, ఆరుముల్ల సీర గట్టనా మామ బుక్క మీద సుక్క పెట్టనా, ఆరుముల్ల సీర గట్టనా మామ బుక్క మీద సుక్క పెట్టనా, ఎన్నియాలో 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 మామ ఎన్నియలో ఎన్నియాలో ఎన్నియాలో
ఎన్నియాలో అవ ఎన్నియలో నల్లంచు పట్ల సీర నేను గట్టనా నా నల్లని జడలో పువ్వులెట్టనా ఆరుముల్ల సీర గట్టనా నా మామ బుగ్గ మీద సుక్క పెట్టనా మబ్బులోన సెందురుడు నన్నేమో చూడవట్టెమో సందా మంచి యాక్షన్ లో మంచి అద్భుతంగా యాక్షన్ చేసుకుంటా ఆ సందమామ ఇట్లా జడ చూడు అసలు అద్భుతమే కాదు. అంటే చాలా మంది అంటే నువ్వు వీడు పాటలే కాదు డాన్స్ చేస్తాడు వీడి దగ్గర అన్ని కళలు ఉన్నాయని మా సార్లు కూడా లేడీ గెటప్ వేశారు మొత్తానికి అప్పుడే మీరు. ఇప్పుడు జబర్దస్త్ లో చూసాం కానీ మీరు అప్పుడే వేసుకున్నారు అన్నట్టు. నేను 5th క్లాస్ నుంచే, ఎందుకంటే ఆ పాటల్ని అంటే జానపదాలు అంటే అంత, ఎందుకంటే సిరిసిల్లలో ఉన్నటువంటి ఆ కళాకారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇప్పుడు కూడా సిరిసిల్ల అంటేనే అది కళలకు పాటలకు పుట్టినిల్లు అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అన్ని ఎక్కువ అవే కదా, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట పాటలు కూడా రాయడం కూడా వచ్చేటి సరదా దరిదాపు యూట్యూబ్లలో కూడా ట్రెండ్ అయ్యేటి కూడా సిరిసిల్ల. సై టీవీ మాటల తిరుపతి లాంటి వాళ్ళు కూడా సిరిసిల్ల సంబంధించినటువంటి వాళ్ళు. అంటే చాలా మంది యూట్యూబర్స్, నేను కూడా పొద్దుపొడుపు టీవీ ద్వారా నేను కూడా అంటే కొత్తగా మళ్ళీ అప్కమింగ్ గా ఇప్పుడే రాస్తున్నా. నేను రాసారా ఇప్పటి వరకు మీరు ఎన్ని సేకరించారు పాటలు? నేను ఇప్పటి వరకు 1000 దాకా ఉన్నాయి, కానీ ఇంకా బయటకు తీయలే. తీసినవి మాత్రం కొన్ని, ఎందుకంటే చాలా పాటలు వచ్చినాయా ఇప్పటికి తీసిన దాంట్లో మీకు మంచి గుర్తింపు ఉన్నటువంటి పాట ఉన్నాయి. ఇక నేను నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట దిగులో దిగులో, ఎందుకంటే నేను అది చాలా పొద్దు పొడుపు టీవీ నా ఛానల్ పేరు. అసలు అది నాకు ఫస్ట్ సాంగ్, అది నేను నా ఓన్ రైటింగ్లో రాసినటువంటిది. అద్భుతంగా నాకు మంచి ఇమేజ్ని ఇచ్చింది. నాకు మానిటైజేషన్ ఛానల్ చాలా మంచి పేరు వచ్చింది నాకు. అసలు నన్ను రమేష్ తెరవాని రమేష్ పోయి దిగుల దిగుల రమేష్ కూడా అయిపోయింది. అందరి వల్ల చూస్తే దిగులో అంటే దిగులో దిగులో అనే రమేష్ గారికి పాట పాడండి. అంటే నిజంగా ఆ పాటని చాలా అంటే నేను ఎంపిక చేస్తున్న తరుణంలో మేడం, నేను ఎంపిక చేస్తున్నప్పుడు అందులో రీసెర్చ్కి వెళ్తున్నప్పుడు నేను బయట వాళ్ళ కళాకారుల మీద రీసెర్చ్ నడుస్తుంది. వాళ్ళ కథ చెప్తున్నప్పుడు అమ్మవారి పాటలు చాలా పాడుతున్నారు. అంటే ఈ కథలో ఇంత అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. ఈ పాటల్లో ఉన్నటువంటి ఈ ట్యూన్ని మనం మరి పాటగా మలిస్తే ఇంకెంత బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక అది డప్పు కళారూపమే కావచ్చు, అది బయళ్ళ కళారూపమే కావచ్చు, అది ఏదైనా సింధు కళారూపమే కావచ్చు, ఏదైనా కానీ ఆ కళారూపంలో చాలా మహిమ ఉంటుంది. ఒక్క కథ కానీ కథలు చెప్పే వాళ్ళు చూడండి, వాళ్ళ రిథమిక్గా డ్యాన్స్ చేయడం, ఆ పాటలు పాడడం చూస్తుంటే అసలు ఇంత పాటలు ఇంత గొప్పగా ఉన్నాయి, వీటిని మనం ఎందుకు చేయొద్దని ఆలోచన కొద్ది నేను అమ్మవారి మీద ఉన్న పాటని అద్భుతంగా మలిసి ఒక పిల్లని పెట్టి, అక్కడ అమ్మవారికి మొదలు ఒక పిల్లని పెట్టి అద్భుతంగా అసలు అది నాకు మంచి పేరు తెచ్చినటువంటి పాట. దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా, దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా, గుణగుణ పిల్ల నడవంగా నడవంగా పొరగల గుండెలు అదరంగా బెదరంగా, గుణగుణ పిల్ల నడవంగా నడవంగా పొరగల గుండెలు అదరంగా బెదరంగా, దిగులో దిగులో నడవంగా దిగులో దిగులో నడవంగా దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా, రబ్బరి గాజులు పెట్టింది పెట్టింది రమ్మని సైగా చేసింది చేసింది, రబ్బరి గాజులు పెట్టింది పెట్టింది రమ్మని సైగా చేసింది చేసింది, గలుగలు సపుల్లవో పిల్లారె గలుగలు సపుల్లవో పిల్లారె గజ్జల మొతల్లవో పిల్ల, దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా. ఇట్లా ఇక మళ్ళీ కళ్ళకు అసలు మీద అసలు స్టేజ్ మీద మీకు అసలు మైక్ అవసరం లేదు అనుకుంటా. అందరూ అంటారు అట్లే, ఎందుకంటే వాయిస్ అట్లా ఉంటది. ఇక దానిలో చాలా వరకు ఆ కళ్ళని తీసుకొని కళ్ళకు కాటిక పెట్టింది పెట్టింది చిన్నగా కన్ను కొట్టింది కొట్టింది. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి రాసినటువంటి పాట ఇది. బావ మరదల్లి కోసం రాశారా? నిజం. అంటే నేను ఏం చేశానంటే బేసిక్ గా ఫస్ట్ అమ్మాయి కోసం రాశాను, తర్వాత అమ్మాయి అబ్బాయి కోసం రాసింది. అదే నల్ల నల్లని వాడని సాంగ్ చెప్పాను. అయితే నిజంగా అంటే యూట్యూబ్ ఛానల్లో నేను నాకు పేరు తెచ్చినటువంటి పాట దిగులో దిగులో. ఎందుకంటే
అదెంత ఎఫెక్టెడ్గా నేను అనుకున్నానో అంత మంచిగా వచ్చింది నాకు. ఎక్కువ నాకు రీచ్ చాలా అయింది పేరు అన్నట్టు. రీచ్ అయింది. నాకు చాలా సంతోషం వేసింది. నా నా ఫ్రెండ్ ఫోన్ చేసి "అరే నీ పాట ఇక్కడ పాడుతుందిరా" అంటే ఎన్నో సార్లు సంతోషపడ్డ రోజులు. చాలా ఎక్కడో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఫ్రెండ్, ఎక్కడో ఉన్నటువంటి దుబాయ్, మస్కట్లలో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ "అరే నీ పాట ఈడ ట్రెండ్ అవుతుందిరా" అని ఎక్కడ చూసినా డీజేలలో మన పాట ఖచ్చితంగా. అనిల్ గిలా నా దగ్గర ఓకే. అడిగి "అన్న ఇది చిన్న బిట్ పెట్టుకుంటేనే చాలా బాగుంది అనిల్ గిలా మై అవును, విలేజ్ అవునవును. అన్న నేను పెట్టుకుంటా అన్న" జస్ట్ ఇచ్చారా చిన్న మరి? ఆ, చిన్నగా ఒక ఎన్ని సెకండ్స్ పెట్టుకున్నాడు. ఏది ఆ. భరత్, చందు భరత్, ఎవరో చందు గాని పెళ్లి భరత్ ఏదో పెట్టి ఆ. ఆ భరత్లా వేయడం వల్ల దీన్ని ఇంకా గ్రోత్ ఎక్కువైంది. అసలు అది వాళ్ళు ఇక ఎట్లా డ్యాన్స్ చేసినా దానికి అంత మంచి మ్యూజిక్ ఉంటుంది. మీరు వినండి, అసలు ఒకసారి వినండి మేడం. అంటే మీరు ఇక్కడ ప్రేక్షకులు చాలా మంది పొద్దు పొద్దు టీవీ కొట్టి దిగులో దిగులో అని పెట్టినా వస్తుంది. ఓకే. అది ఎంత ఎనర్జెటిక్ ఉంటుంది అంటే తాగి ఊగినా కానీ కలుతుంది స్టెప్ అట్లా ఉంటుంది అన్నమాట. అంటే బేసికల్గా మనం ఎక్కడైనా పండుగల జాతరలలో మనం తీసుకోవడం అలవాటు. ఎందుకంటే అక్కడ కళ్ళు వీళ్ళు, ఎందుకంటే దేవతలు జాతరలలో ఇస్తారు కదా కంపల్సరీ, ఆడ సాకపోతారు. అట్లనే మనకు కూడా అలవాటు. తెలంగాణలో అసలు కళ్ళు ముట్టుకునే వాళ్ళు ఉండరు. నాకు తెలిసి చాలా మందికి అలవాటు ఉంటుంది. అదే ఎనర్జీతో వాళ్ళు ఆడ పండుగలు చేయడం, నిజంగా తిరునాళ్ళలో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది జాతరలలో.